పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు ముందుగానే సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. గతంలో జగన్ పెన్షన్ పెంచుతానని ఇచ్చిన మాట తప్పారన్నారు. సూపర్ 6లను ప్రభుత్వం అమలు చేస్తోందని, గతంలో జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు 31వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంత కొత్త సంవత్సరం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా పౌరులందరూ కూడా కొత్త సంవత్సరం వేడుకల్లో కానీ లేకపోతే కొత్త సంవత్సరం ఆరంభంలో స్వాగతం పలుకుతూ అనేక కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయటం, అంతకుముందు కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేస్తా అని ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు. అదేవిధంగా 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్ర విభజన టైంలో 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 1,000 రూపాయలు అక్కడ నుంచి 2,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. సో ఈరోజు ఎన్నికల హామీ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. త్వరలో ఇది హౌసింగ్ కానీ లేకపోతే ఈరోజు మనం మీడియాలో కూడా చూసాం, ఉగాది నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు కూడా ఉచిత ప్రయాణం కానీ, సో సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ కూడా పథకం కూడా అది స్టార్ట్ అయింది. రహదారుల నిర్మాణం, అదేవిధంగా హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, నదుల అనుసంధానం ఇవన్నీ కూడా మనం చూస్తే 1924 మధ్య విచ్ఛిన్నమైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితిని మళ్ళా పునరుజ్జీవం చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధిలో పరుగులు పెట్టేదానికి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. అలాగే మన గురజాల నియోజకవర్గంలో కూడా 1924 మధ్య జరిగిన